మన కాడ పువ్వు గుర్తు సర్కార్ లేదు కానీ బీజేపీ గవర్నమెంట్ ఉన్న కారణం అయితే మస్తు డెవలప్మెంట్ జరుగుతున్నది. రైలు బోగిలకు 2 ఇంజన్లు ఉన్నట్టు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో డబల్ ఇంజన్ సర్కార్లు ఉంటే 200 స్పీడ్తో ఉరికినట్టు అవుతుంది అభివృద్ధి. ఏంది నమ్ముతలేరా? అయితే ఇగో మీరే చూడండి. అమ్మా ఇక కానీ పాల ప్యాకెట్ జింపి పిల్లలకు చిక్కటి పాలు గిలాసులలో నింపు. హరరే గట్లాగం చేసినావు ఏందమ్మా? ప్యాకెట్ పాలను నీళ్ళలో పోసి ఖరాబ్ చేసినావు. గదేం పద్ధతి అమ్మా ఇది? ఓని ఇంకో పాల ప్యాకెట్ కూడా తీసినావంటే దాన్ని కూడా కోసి అందులోనే పోస్తావా ఏంది? ఓ అమ్మా జరుగు జరుగు, ఏమో అడ్డం వస్తున్నావు, జరుగు. అబ్బరా కొడుక, అనుకున్నట్టే బకెట్ నీళ్ళలో 2 పాల ప్యాకెట్లు పోసింది కదా. ఈమె ఎవరో ఆఫీసరో లేకుంటే అక్కడ టీచరో తెలియదు కానీ పాలు నీళ్ళలో పోస్తుంటే అడ్డం వచ్చుడే గాక వీడియో తీస్తున్నది ఎదుటోళ్ళు దొంగతనం చేసినట్టు. కొంపదీసి ఆ నీళ్లు కలిపిన పాలనే కాగబెట్టుకుంటా పచ్చి పాలు పిల్లలకు పోస్తారా ఏంది అనుకునే లోపట్నే పిల్లలకు పోస్తున్నది ముసలమ్మ. ఇంత మంచి పాలు పోసినాక పిల్లలు ఎందుకు ఎదుగడ చెప్పుండ్రి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది కదా. అందుకే గీ తీరుగా పాలల్లో నీళ్లు కలుపుడు కాదు, నీళ్ళల్లోనే పాలు కలిపి పువ్వు గుర్తు సర్కార్ను ఎగురబెట్టేటట్టు చేస్తున్నాడు. మిడ్ డే మీల్స్ కోసం సర్కార్ 2 పాల ప్యాకెట్లే ఇస్తున్నదా లేకుంటే నడిమిట్లు ఎవరన్నా నలుస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ ఇగో ఇంత మంచిగా పోషకాలున్న పౌష్టికమైన ఆహారాన్ని పిల్లలకి ఇస్తున్నారు. మంచిగా ఉన్నది కదా డబల్ ఇంజన్ సర్కార్ అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మొన్న మేడారం జాతరలో భక్తులు చిత్రమైన కోరికలను కాగితాల మీద రాసి ఉండీలేసిండ్రు. అట్లనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు తమకు వచ్చిన కష్టాలను తీర్చుండ్రని సర్కారుకు మొరబెట్టుకున్నట్టు ఉత్తరం రాసిండ్రు. అదేంటిదో ఒకసారి మీరు కూడా చదవండి. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చనిపోకముందే మా డబ్బులు ఇవ్వండి అని కొలువుల నుంచి దిగిపోయిన రిటైర్డ్ ఆఫీసర్ ఆవేదనను ఉత్తరంలో రాసుకొచ్చిండు. పాపం పని చేసి చేసి సొమ్మసిల్లి కొలువుల నుంచి దిగిపోయిన మనిషికి ఆసర కావాలి సర్కారు కానీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతుంటే తన బాధనంతా ఒగిట్లా ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ ఉత్తరంలో రాసుకొచ్చిండు. కొలువు దిగి 15 నెలలు అవుతాంది, అటు జీతం రాలేదు, ఇటు పెన్షన్ పైసలు రావు. మేము ఏం తిని బతకాలే? రాష్ట్రాన్ని వెళ్తున్న సర్కారు ఒంట్లే సత్తు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ పనులు చేసినాం, ఇప్పుడు షీకేసిన బొక్కను పెంట మీద వేసినట్టు పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు ఉత్తరం రాసి బ్యాలెట్ బాక్స్లో వేసిండు. తన కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కి ఏలేటోళ్ళ చెంపలు వాయించినంత పనిచేసిండు, తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు ఆ రిటైర్డ్ ఆఫీసర్. ఎవలో ఆస్తులు సంపాదించిన తండ్రిని కొడుకులు మెడలు పట్టి బయటికి నెట్టేసిన దానికి సర్కార్ రిటైర్డ్ ఆఫీసర్లకు పెన్షన్లు ఇవ్వకుండా ఉండుకు తేడా ఏం లేదు. కన్న తండ్రికి బుక్కడి బువ్వ పెట్టని కఠిన గుణమున్న కొడుకు తీరే తెలంగాణ సర్కారు చేస్తున్నది అన్నట్టు మాట్లాడుకుంటురట ఈ ఉత్తరం చూసిన జనాలు. కానీ బ్యాలెట్ బాక్స్ను తన బాధలు చెప్పుకునే దానికి వాడుకున్న రిటైర్డ్ ఆఫీసర్ ఎవరో కానీ దండేసి దండం పెట్టాల్సిందే అని అంటుర్రు.